హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నా లెహంగాస్ అన్నీ మీకు చూపించేద్దామని వచ్చేస్తాను అనమాట. ఈ లెహంగాస్ అన్నీ కూడా చాలా వరకు తక్కువ బడ్జెట్లో ఉన్నవే ఉన్నాయి. మీషో నుండి తీసుకున్నవి, అంటే మీషో నుండి ఇలా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నవి, అలా బయట కొంచెం క్లాత్స్ తీసుకొని అట్లా స్టిచ్ చేయించినవే మ్యాక్సిమం ఉన్నాయన్నమాట. అందులో ఇదైతే నా ఫేవరెట్ ఫస్ట్ది. లెహంగా సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ అయితే దీన్నే చూపించాను అనమాట. ఇప్పుడు దీన్ని ఎక్కడ తీసుకున్నా అంటే మీషోలోనే తీసుకున్నా. పక్కనైతే ఇస్తాను ఎంత కాస్ట్ అయింది అదంతా. ఇదైతే మీషో నుండి తీసుకున్న నెట్ అండ్ సాటిన్ క్లాత్ ఉంది. అదేంటంటే 2 కాంబోలో వస్తుందన్నమాట. 350 ఆ రేంజ్లో వచ్చింది. అలాంటివి ఒక 2 తీసుకున్నాము. తర్వాత బ్లౌజ్ కోసం అయితే డైరెక్ట్గా స్టిచ్డ్ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేస్తాం. మేము తీసుకున్నప్పుడు 450 ఆ రేంజ్లో కొంచెం ఉంది. ఇప్పుడు మాత్రం 330, 350 అలా ఉన్నాయి. ఒక్కొక్క సెల్లర్స్ ఒక్కొక్కలా కాస్ట్ ఉన్నాయి. రివ్యూస్ చూసి తీసుకుంటే మాత్రం మనకి బెటర్ అనమాట. ఇంకా ఓనీ కోసం అయితే ఈ టిష్యూ శారీస్ ఉంటాయి కదా, అంటే బోర్డర్స్ లేని వర్క్ లేని ఉంటాయి కదా ప్లెయిన్ శారీస్. అలాంటి శారీ ఒక 200 కల్లా బయట స్టోర్లో తీసుకుని ఇట్లా ఎంత లెంత్ ఉంటుందో మన దుపట్టాకి అంతవరకు కట్ చేసి ఇలా కొంచెం చిన్న బోర్డర్స్ అయితే డిజైన్ చేసింది. ఇది మా చెల్లి లెహంగా. మా అక్క పెళ్ళిలో సంగీత్ కోసం అనేసి తీసుకుంది ఈ లెహంగాని. ఇందులో మా చెల్లి కూడా ఒక 3, 2 అలా ఉన్నాయి. ఇక్కడ నావే కాదు మా చెల్లి కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఒక 11 లెహంగాస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇంట్లో ఉన్నాయన్నమాట చాలా. ఇక్కడ తీసుకురాలేదు. నేను ఇలా లెహంగా సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు కావాలని చెప్పి అలా కొన్ని తెచ్చుకున్నా. అవన్నీ ఉన్నవి మాత్రమే చూపిస్తున్నా. ఇంటి దగ్గర ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మిగతా లెహంగాస్ కూడా రివ్యూ చేస్తా. అవి కూడా తక్కువ బడ్జెట్లోనే ఉంటాయి. 2000 to 1500, 2000 అట్లా ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. ఇందాక లెహంగా ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేయించాం కదా, ఇదైతే మీషో నుండి శారీ తీసుకున్నాం అనమాట. ఆ గ్రే కలర్ శారీ విత్ థ్రెడ్ బార్డర్ ఉండే శారీ తీసుకున్నాము. దానికి ఫ్లిప్కార్ట్ నుంచి ఆ దుపట్టా తీసుకున్నాం. చాలా బాగుంది దుపట్టా అయితే. 700 బయట కూడా ఆ రేంజ్లోనే ఉంది. ఇప్పుడు మేబీ 500 or 600 ఉంటుందేమో, చూడలేదు. ఇది కూడా అంతే. శారీ ఇంకా దుపట్టా లైనింగ్స్ క్యాన్ అన్నీ కలిపి అరౌండ్ 1500, 1300 or 1500లో అయితే అయిపోయింది. ఇదైతే చాలా ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా అయితే డిజైన్ చేసాం. రాజమండ్రిలో చెన్నై షాపింగ్ మాల్ అది కొత్తగా ఓపెన్ చేశారు. సో చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఈ శారీ చూసాము. ఇది 300కి ఏమో వచ్చింది ఆఫర్లో. అయితే బాగుంది కదా, ఏదో ఒకటి ఇలా స్టిచ్ చేయించుకుందాం అనేసి తీసుకున్నాం. శారీ తీసుకొని ఇంకా లైనింగ్స్ అవి తీసుకున్నాం. అయితే దీనికి ఇట్లా వైలెట్ కలర్లో దుపట్టా అయితే బాగుంటుంది అనేసి అక్కడే సెర్చ్ చేసాం, కానీ అక్కడ ఏం దొరకలే. ఇంకా మీషోలో చూస్తే ఈ దుపట్టా అయితే చాలా బాగుంది. బాందిని ప్రింట్ వచ్చింది. కలర్ కూడా చాలా బ్రైట్గా ఉంది. సో ఈ దుపట్టా అయితే తీసేసుకున్నాం. 250 అలా పడింది. ఓవరాల్గా అన్నీ కలిపి ఇది 600లో అయితే అయిపోయింది. చాలా సింపుల్గా, అంటే కలర్ నచ్చి తీసుకున్నాం అనమాట. ఇది సింపుల్గా అయిపోయింది ఓనీ అయితే. నెక్స్ట్ అయితే ఈ ఎల్లో ఓనీ. ఇది మా అన్నయ్య పెళ్ళప్పుడు తీసుకున్న ఓనీ. ఇది మా చెల్లిది, నాది కాదు. సేమ్ ఇలానే వర్క్ అంతా వచ్చి నాకు కూడా వేరే కలర్లో వేరే దుపట్టా అన్నీ వేరే ప్యాటర్న్స్ అంతా సేమ్ ఉంటాయి, కాకపోతే కలర్స్ వేరంతే. ఇది అప్పట్లో అంటే ఒక 4 years బ్యాక్ 2800 అలా పడింది. నాది కూడా ఇక్కడ యాడ్ చేస్తే చూడండి. అప్పుడు కోవిడ్లో అనమాట. ఓన్గా డిజైన్ చేసుకునేంత స్కోప్ లేదు. స్టోర్స్ కూడా చాలా తక్కువగా ఉండవు కదా అప్పట్లో. కానీ మంచి లంగావనీస్ అయితే అప్పుడు సెట్ అయ్యాయి. చాలా నచ్చింది నాకైతే ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో. బ్రైడల్ లెహంగాలో ఉంది కదా, వేసుకుంటే కూడా మంచిగా ఒక చమ్కీలు వచ్చి లుక్ మాత్రం అదిరిపోతుంది. ఇదైతే కొంచెం బ్లౌజే మారుద్దాం అనుకుంటున్నా దీనికి. నెక్స్ట్ అయితే ఈ లెహంగా. ఇది కూడా మా చెల్లిదే. లాస్ట్ ఇయర్ అక్క వెడ్డింగ్కి అయితే తీసుకుంది చెల్లి. ఇది శుభమస్తులోనూ సంథింగ్ ఎక్కడో తీసుకుంది, గుర్తులేదంతా. ఇదైతే సెమీ స్టిచ్డ్ వచ్చింది. కాస్ట్ 25 అలా పడింది అనుకుంటా. దీని బ్లౌజ్ అయితే ఇలా బాహుబలి హ్యాండ్స్ అయితే పెట్టి స్టిచ్ చేయించింది. ఓని కూడా ఇలా గ్రీన్ కలర్ వచ్చింది. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కదా. నైట్ టైమ్స్ మాత్రం మంచిగా షైనింగ్ అవుతుంది. కలర్ కాంబినేషన్ నచ్చిందని వెంటనే తీసేసుకుంది. ఇదైతే చాలా సెర్చ్ చేసాము. ఆఖరికి ఇదైతే ఫైనల్ చేసుకుంది అప్పుడు పెళ్లి టైం. అలా అయితే ఇది డైరెక్ట్గా షాప్కి వెళ్ళి అయితే తీసుకున్నాం. ఏంటంటే షాప్లో ఎలానో 3000 అలా చెప్తున్నారు. 3000, 2000 అలా ఉంటాయి కదా. నాకేమనిపిస్తుంది అంటే ఇలా విడిగా శారీ తీసుకుంటే చాలా షాప్స్లో 600, 700కి మనం లెహంగాకి యూజ్ చేసే శారీస్ అయితే వచ్చేస్తాయి. ఇంకా ఓని తీసుకుని ఇంకో 500, 600 పెడితే ఒక 12, 1300లో అయిపోతుంది. స్టిచ్చింగ్కి ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటారు. వాళ్ళు స్టిచ్ చేయించే దానికంటే సెమీ స్టిచ్డ్ అలా పర్ఫెక్ట్గా అయితే ఏం రావు కదా. సో మనమే స్టిచ్ చేపిస్తే కొంచెం నీట్గా ఫినిషింగ్ అది వస్తుంది. ప్లస్ మనకు నచ్చిన కలర్స్ మనకు నచ్చిన కాంబినేషన్స్లో అన్నీ తీసుకోవచ్చు. అక్కడ ఏంటంటే కాంప్రమైజ్ అవ్వాలి. మనకి లెహంగా నచ్చితే అది దుపట్టా నచ్చదు, అలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా.
నెక్స్ట్ అయితే ఇది ఎప్పుడు తీసుకున్నా అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అందరికీ ఐడియా ఉంటుంది కదా. ఇక్కడైతే ఏ షాపింగ్ మాల్స్ అలాంటివి ఏమి ఉండవు. రీసెంట్గా మొన్నంటే కొన్ని మంత్స్ బ్యాక్ మాంగళ్య ఓపెన్ చేశారనమాట. సో స్టార్టింగ్ ఓపెన్ చేసిన 5 డేస్లో అలా ఆఫర్స్ చాలా ఉంటాయి కదా. అలా ఆఫర్లో ఈ శారీ 350కి అలా వచ్చింది. నార్మల్గా 500 అలా ఉంటుందేమో, 350కి అయితే వచ్చింది. అందుకని ఈ శారీ తీసుకున్నాం. ఇలానే సింపుల్గా పూజలకి అలా యూజ్ అవుతుంది కదా, లెహంగాగా కన్వర్ట్ చేస్తే అని చెప్పి అలా తీసుకున్నాం అనమాట. అందుకని ఎక్స్ట్రాగా వేరే యాడింగ్స్ ఏం చేయలేదు. జస్ట్ శారీలోనే ఉన్న బ్లౌజే తీసుకొని ఇలా స్టిచ్ చేసింది మా మమ్మీ. నెక్స్ట్ అయితే దుపట్టా కోసం ప్రతిసారి ఇలా వర్కే ఉన్నాయి కదా, ఇలా సింపుల్గా ఏమైనా ట్రై చేస్తాం. ఆల్రెడీ శారీ సింపుల్గానే ఉంది కదా, దాంట్లో హెవీ వేస్తే మాత్రం అంత లుక్ అనిపించదు. దేని కాంబినేషన్ దానికి ఉంటుంది కదా. అందుకని ఇలా సింపుల్గా ఇలా సాఫ్ట్ ఏమైనా తీసుకుందాం, సాఫ్ట్గా దుపట్టా అనుకున్నా. అందుకని మీషో నుండి అయితే ఈ దుపట్టా తీసుకున్నాను. ఇది 250 అలా ఉంది. ఇప్పుడైతే కాస్ట్ తగ్గినట్టుంది. దానికి శారీలో ఉన్న బార్డర్స్ అవి కట్ చేపించి దుపట్టాకి యాడ్ చేసి అలా సెట్ చేసాను అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్ పూజలకి వాటికైతే బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇది రీసెంట్గా చూసుంటారు, ఒక 3 షార్ట్స్ ఏమో పోస్ట్ చేశా కదా. ఇదైతే మొన్న నా బర్త్డేకి చెల్లి ఇచ్చిందనమాట. ఆల్రెడీ చూసే ఉంటారు కదా రీల్స్లో. మనకి ఇలా లంగావుని స్టిచ్ చేయించినప్పుడు ఏంటంటే శారీ మొత్తం కూడా ఇలా కింద బాటమ్ పార్ట్కి లెహంగాకి యూస్ చేసేస్తే మంచిగా ఫుల్ ఫ్లేర్ వచ్చి బాగుంటుంది. అలా కాకుండా పళ్ళుకి ఇంకా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ అయిపోతే ఏంటంటే ఒక 1 మీటర్ అయినా మైనస్ అయిపోతుంది కదా, అప్పుడు కొంచెం చిన్నగా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ పింక్ శారీకి బార్డర్ చాలా చిన్నగా వచ్చింది. అందుకని పక్కన యాడ్ చేస్తున్నా కదా ఆరెంజ్ శారీ, ఆ బార్డర్స్ అయితే కట్ చేసి దీనికి యాడ్ చేసామన్నమాట. దుపట్టా కూడా సేమ్ బార్డర్ యాడ్ చేసాం. మిగిలిన శారీ ఉంటుంది కదా, దాంతో అయితే డ్రెస్ స్టిచ్ చేయించాము. ఈ లెహంగా లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కొక్క లెహంగా ఆర్డర్ వైజ్. మీకు ఏమైనా నచ్చితే పర్చేస్ చేసేయండి. కాస్ట్ కూడా అన్నీ తక్కువ ఉంటాయి, పెద్ద కాస్ట్ ఎక్కువ అయితే ఏమీ లేవు. నెక్స్ట్ అయితే ఈ జిమ్మిచూ శారీ అనమాట. ఈ టిష్యూ జిమ్మిచూ శారీస్కి ఏంటంటే బార్డర్స్లో వర్క్ అవి హెవీగా వచ్చి ఉంటుంది కదా, అలా కాకుండా ఓన్లీ ప్లెయిన్ శారీ తీసుకున్నాం. 200-250 ఆ రేంజ్లో వస్తుంది. ఇలాంటి సిమిలర్ శారీనే పక్కన యాడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇలా డిజైన్ చేసుకోవాలంటే పర్చేస్ చేసేయండి. ఈ దుపట్టా అయితే మీషో నుండి తీసుకున్నా. ఇది కూడా 200-250 ఆ రేంజ్లో పడింది. కాకపోతే నెట్ వచ్చిందనమాట. కంఫర్టబుల్ ఉంటే నెట్ తీసుకోండి, లేదంటే అందులోనే జార్జెట్లో కూడా ఉంది. కొంచెం కాస్ట్ ఇంకొక 200 అయితే ఎక్స్ట్రా ఉంటుంది అంతే. ఇంకా దీని బ్లౌజ్ కూడా సింపుల్గా హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకుని అయితే కుట్టించుకున్నా. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది కూడా క్లాత్ మంచిగా షైన్ అవుతుంది కదా నైట్ టైమ్స్, అందుకని అక్క సంగీత్ కోసం అనేసి ఇదైతే స్టిచ్ చేయించుకున్నా. సింపుల్ ఉండాలి, డ్యాన్స్ చేయడానికి కంఫర్టబుల్గా ఉండాలి, ప్లస్ కొంచెం మంచి షైనింగ్ వస్తే బాగుంటుందని ఇదైతే తీసుకున్నా. నెక్స్ట్ అయితే ఈ పింక్ ఓని అనమాట. మురారి మూవీలో హీరోయిన్ రిక్రియేషన్ చేయడానికని ఎప్పుడో తీసుకున్నా, లాస్ట్ దసరాకి తీసుకున్నా. కాకపోతే ఇప్పటివరకు కూడా వేసుకోలేదు. ఇదేంటంటే సెమీ స్టిచ్డ్ వస్తుంది అనుకుని తీసుకున్నా. కాకపోతే శారీ పళ్ళు అండ్ ఇంకా కొంచెం పార్ట్స్ కట్ చేసేసి 5 మీటర్స్ క్లాత్ వచ్చింది. బ్లౌజ్ కూడా అలానే ఇచ్చాడు. ఇంకా దుపట్టా అయితే ఈ కలర్, ఈ దుపట్టా సిల్క్ జార్జెట్ ఆ టైప్లో వచ్చింది. కాకపోతే స్టిచ్డ్ రాలేదు, సెమీ స్టిచ్డ్ రాలేదు, ఊరికనే క్లాత్స్ అయితే ఇచ్చారంతే. దాన్ని అయితే ఇలా లెహంగా ఇలా కుట్టించుకున్నా. బ్లౌజు వీటన్నిటిలో ఎక్కడో కలిసిపోయింది, బ్లౌజ్ కనిపించలేదు మీకు చూపించడానికి. సింపుల్గానే కుట్టించుకున్న బ్లౌజ్ కూడా. ఇదైతే మీషో నుండే తీసుకున్నా. ఇప్పుడు 600 అలా ఉన్నట్టుంది. నెక్స్ట్ అయితే ఈ బ్లాక్ లెహంగా పక్కన ఉంది కదా, ఇదైతే ఇప్పటివరకు స్టైల్ చేయలేదు, అసలు చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో దీన్ని స్టైల్ చేసి దీని డీటెయిల్స్ అన్నీ అక్కడే ఇస్తాను. ఫస్ట్ అయితే చూసేయండి. ఇదైతే నా రీసెంట్ ఫేవరెట్ అయిపోయింది. చాలా బాగుంది. బ్లాక్ అండ్ ఈ మల్టీ కలర్ కాంబినేషన్లో దగ్గరుండి డిజైన్ చేసుకున్నట్టు అయితే వచ్చింది అవుట్పుట్. నాకైతే ఇది రీసెంట్ ఫేవరెట్. ఈ బ్లాక్లో అయితే డ్రెస్సెస్ అయినా చాలా తక్కువ, లెహంగాస్ అయితే అస్సలే లేవు. ఇదే ఫస్ట్ బ్లాక్ లెహంగా. ఇది కూడా మన బడ్జెట్లోనే వచ్చేస్తుంది, చాలా రీజనబుల్ ప్రైస్లో. నెక్స్ట్ వీడియోలో అయితే దీని డీటెయిల్స్ అంతా స్టైల్ చేసి పోస్ట్ చేస్తాను, చూసేయండి ఖచ్చితంగా. ఇంకా దీని దుపట్టా కూడా ఎంత సాఫ్ట్గా ఉందంటే, ముందు చూపించాను కదా ఎల్లో అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో, అంతకంటే చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉంది. సమ్మర్లో కూడా మనం ఈజీగా వేసేసుకోవచ్చు ఎంత సాఫ్ట్గా ఉంటే. ఇంకా సేమ్ బ్లౌజ్ కూడా అంతే, లెహంగాలో ఏ ప్యాటర్న్ వచ్చిందో సేమ్ అలానే బ్లౌజ్ కూడా కొంచెం బ్లాక్ అండ్ మల్టీ కలర్ మిక్స్ చేసి ఇలా అయితే డిజైన్ చేస్తుంది. సింపుల్ డిజైన్ పెట్టింది అనమాట. చాలా మందికి అయితే హెవీగా ఇష్టపడతారు, కొంతమంది సింపుల్గా ఇష్టపడతారు. కాకపోతే అన్ని కాంబినేషన్స్ మన దగ్గర ఉంటే ఏంటంటే ఏ ఈవెంట్కైనా ఏ ఫంక్షన్కైనా వేసుకుని వెళ్ళేటట్టు ఉండాలి. అన్నీ సేమ్ ఒకేలా ఉంటే అంతేం బాగుండదు కదా. ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా కానీ ఈవెంట్కి తగ్గ లుక్ ఉంటేనే అది చూడడానికి కూడా బాగుంటుంది. అంతే అనమాట. ఇక్కడున్న లెహంగాస్ నాతో ఉన్న లెహంగాస్ అన్నీ చూపించాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర ఉన్న లెహంగాస్ కూడా అన్నీ
చూపిస్తాను మీకు. అవి కూడా బడ్జెట్లోనే ఉంటాయి, మ్యాక్సిమం 2000 ఆ రేంజ్లోనే ఉంటాయి. ఇప్పుడైతే నేను వేసుకున్న లంగావోని డీటెయిల్స్ చెప్తా. నేనైతే దీన్ని సుల్తాన్ బజార్కి వెళ్ళాం లెహంగా తీసుకుందామని. కాకపోతే ఏమి నచ్చలేదు, స్టిచ్ చేసినవి ఏమి స్టిచ్డ్ ఉన్నాయి కాకపోతే నచ్చలేదు. అందుకని చెప్పి శారీ తీసుకున్నా. 1000 రూపీస్ అలా పడింది శారీ. ఆ శారీకి మ్యాచ్ అయ్యేటట్టు అక్కడే చాలా ఉన్నాయి దుపటాలు. అందులో ఈ రాయల్ బ్లూ కలర్ అయితే బాగుంటుంది దీనికని చెప్పి దుపటా తీసుకున్నా. ఈ రెండు కలిపి 1700 ఏమో అయింది. తర్వాత ఈ బ్లౌజ్కి కూడా చిన్న బీడ్స్ అవి యాడ్ చేయించా. దీన్ని ఇంట్లోనే స్టిచ్ చేయడం వల్ల ఇలా 1700, ఇంకా లైనింగ్స్ క్యాన్ అన్నీ కలిపి 2500లో అలా అయిపోయింది. బయట తీసుకుంటే దీన్నే 4000 అలా చెప్పారు. నా లెహంగా కలెక్షన్ అంతా చూసారు కదా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఏది బాగా నచ్చిందో కమెంట్ కూడా చేయండి 1, 2, 3 ఆర్డర్లో. వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే చెక్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తా. అంతవరకు బాయ్ గాయ్స్.